మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదేదనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము. ఆయనకు ఇష్టలముగా, ఆయనకు ప్రీతికరంగా, ఆయనకు నచ్చిన వారంగా మనం ఉండాలి అని అన్నప్పుడు మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏదనగా విశ్వాసం. అందుకే క్రీస్తును అనుసరిస్తున్న ప్రతి వారికి ఒక నామకరణం చేయబడి ఉన్నది, అది విశ్వాసులు. మన విశ్వాసం అంతా ఆయన ఉన్నాడు, ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జన్మించాడు, సంచరించాడు, మరణమును అనుభవించాడు, మరణములను విరిచి పునరుద్ధానుడయ్యాడు, త్వరలో మేఘారుడై నా కొరకు రానయ్యున్నాడు అన్నటువంటి విశ్వాసమే. ఇక్కడ అదే విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మొట్టమొదట గుర్తించాలి. ఎవరైతే ప్రభు యొక్క సహాయం కొరకు వస్తున్నారో, ఎవరైతే ప్రభు నామంలో ప్రార్థన చేయించుకోవాలని ఉన్నారో, ఎవరైతే ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకున్నారో, ఎవరైతే ఆయనే కార్యము చేయవాడు, ఆయనే స్వస్థపరచువాడని ఎరిగి ఉన్నారో, వారు వెంటనే గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా విశ్వాసం ఆయన మీద ఉండాలి. ఆయన ఉన్నాడు అన్న సంగతిని గుర్తించాలి. నేడు మనం గమనిస్తున్నట్లయితే విశ్వాసం ఉన్నది, కానీ విశ్వాసం ప్రభువు మీద లేదు. ఆయన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేసే, ఆ నూనె రాసే ఆ నాయకుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం మీదకే మనిషి యొక్క మనస్సు వెళుతూ ఉన్నది. వాక్యం మనకు తేటగా వివరంగా తెలియచేస్తున్నది. మన యొక్క విశ్వాసం ప్రభువు మీద మాత్రమే ఉండాలి అని. ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే మనకు కార్యము జరుగుట మాత్రమే కాదు, కానీ మనం ఆయనకు ఇష్టలంగా మార్చబడతాం. మనం ఒక విషయాన్ని గమనిస్తాం. అబ్రహామును దేవుడు పిలిచాడు, నీవు ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి బయటకు రా, నేను నీకు చూపించు మార్గంలో నీవు సాగిపో అని అన్నప్పుడు అబ్రహాము వెంటనే ఆయన మాటకు విధేయుడయ్యాడు, లోబడ్డాడు. అందుని బట్టి చూస్తాం, అబ్రహాముతో దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. అబ్రహాము దేవునికి ఇష్టడుగా మార్చబడిపోయాడు. అబ్రహాము దేవునికి ప్రీతికరమైన వాడిగా మార్చబడిపోయాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క విశ్వాసం ఆయన మీద మాత్రమే ఉండవలసి ఉన్నది. మన యొక్క విశ్వాసం మందిరాల మీద, మందిరపు గోడల మీద, మందిరములో ఉన్నటువంటి పెద్ద మీద, ధనము కలిగిన వారి మీద, ధనము మీద, అధికారం మీద, బలాఢ్యుల మీద, గృహాల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, సంతతి మీద, బంధువుల మీద, రక్త సంబంధికుల మీద, వస్తువుల మీద, లోకం మీద అస్సలు ఉండకూడదని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుండగా, నేడు మన యొక్క విశ్వాసం ఆయన మీద ఉంచుదాం. అప్పుడు మనం ఆయనకు ఇష్టలముగా మార్చబడతాం. మరియు రెండో విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు మరియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. మొట్టమొదట మనం ఆయన ఉన్నాడు అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. రెండు, ఆయన యొద్దకు వచ్చి సహాయం కొరకు ఎదురు చూచే వారికి, కనిపెట్టుకున్న వారికి నిశ్చయంగా ఫలము దయచేస్తాడు అనేటువంటి నమ్మిక కలిగి ఉండాలని వాక్యం అంత తేటగా మనకు సెలవిస్తున్నది. మనం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలడు, ఆయన జవాబిస్తాడు. మనం విన్నవించిన ప్రతి విన్నపమునకు ఆయన సమాధానం ఇస్తాడు. మనం వేడుకునే ప్రతిదీ ఆయన మనకు అనుకూలపరుస్తాడు. ఏది క్షేమమో, ఏది మేలో, ఏది ఆశీర్వాదమో, ఏది దీవెనో, ఏది మనకి క్షేమకరమో వాటిని నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే ఆయన ద్వారా మనం కార్యాన్ని పొందుకొనగలుగుతామనేటువంటి విశ్వాసం మనలో నిలిచి ఉండాలి. ప్రభు అంటారు, మీరు అడిగినది పొంది ఉన్నామని విశ్వసించండి, అప్పుడది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, ఎవరు ఆయన ఉన్నాడు అని నమ్ముతారు, ఎవరు ఆయనను వేడుకున్న వారికి సహాయం చేయగలడు, ఫలం ఇవ్వగలడు అని విశ్వసిస్తారు అని చూసినట్లయితే, ఎవరైతే ఆయనకు ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే. ఆయనకు ఇష్టలైన వారికి ఆయన నిశ్చయంగా కార్యం చేస్తాడు.
ఆయనకి నచ్చే వారికి ఆయన దీవెనను అనుగ్రహిస్తాడు. ఆయన మెచ్చే వారిని దుష్టత్వం నుండి కాపాడి నిత్య రాజ్యానికి పరలోకానికి వారసులుగా చేరుస్తాడు. అదే మనం ఆయనకు అవిశ్వాసంగా, ఆయన మీద విశ్వాసం లేకుండా జీవించినట్లయితే ఆయన దృష్టికి ఇష్టలంగా మార్చబడలేము. ఆయన దృష్టికి ఇష్టలంగా మార్చబడాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి మొదటిగా. ఆయన మనం అడిగిన దానికి సమాధానం ఇస్తాడు, ఫలము ఇస్తాడు అని విశ్వసించాలి రెండవదిగా. కాబట్టి ఇష్టలైన వారి కొరకే మనుషులు గొప్ప కార్యాలను, సాహస కార్యాలను, వారి శక్తికి మించిన కార్యాలను చేయగలుగుతారు. అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలకే ఇష్టమునకు అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత ఉన్నట్లయితే మనలను సృష్టించిన సృష్టికర్త, మన కొరకు సమస్తమును సమకూర్చి జరిగించేటువంటి జీవనదాత, మనలో జీవమును ఉంచి సజీవులుగా నిలబెట్టిన ప్రాణదాత, ఆయనకు మనం ఇష్టముగా ఉంటే ఆయన ఇంకెన్ని అద్భుతములు మన కొరకు చేయగలడు. అవును, ఆయన ఎటువంటి అద్భుతమైనా చేయగలుగుతాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఇక తర్వాత తరం కూడా చూడరు అన్నటువంటి భీకరమైనటువంటి కార్యాన్ని ఆయన శక్తిమంతుడు. మనం ఇజ్రాయేల్ని చూసినట్లయితే వారి కొరకు ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపింపచేశాడు. ఆ మన్నా వారికి ముందు కానీ ఆ తరంకు తర్వాత కానీ మరెవ్వరూ కూడా భుజించలేకపోయారు. మోషే దేవుడికి ఎంతో ఇష్టడుగా ఉన్నాడు. మోషేని బట్టి జనులను హతము చేయక, వారి అవిశ్వాసాన్ని బట్టి వారి మీదకి ఉగ్రత రాక, వారిని క్షమిస్తూ వారికి దీవెన కలుగు చేస్తూ సకల సమృద్ధిని అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన మాట మీద విశ్వాసంతో, నమ్మకముతో ఇజ్రాయేలుల సర్వసమాజము అరణ్యములో అడుగు ముందుకు వేశారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రవర్తన అనే దృష్టికి ఇష్టంగా ఉండాలి. మన విశ్వాసం ఆయన మీదనే ఉండాలి. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఆయన ఎద్దు నుండి వస్తుందని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఉన్నాడు అని నమ్మినట్లయితే ఆయన రెండవ రాకడ కూడా ఉన్నది అని మనం గుర్తిస్తాం. ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మినట్లయితే మనము చేసే ప్రతి పనికి, ప్రతి చిన్న పరిచర్యకు ఆయన దీవెన అనుగ్రహిస్తాడు అని గుర్తిస్తాం. అది మందిరంలో శుభ్రపరిచిన, ఇతరులకు సువార్త అందించేటువంటి కూడికలకు సహాయం చేసిన, ఇతరుల ఆకలి తీర్చేటువంటి ఆహార పదార్థాలు పంచిన, ఇతరుల దేహమునకు క్షేమాన్నివ్వగలిగే, ఇతరుల దేహమునకు వెచ్చదనమును కలుగు చేసే వస్త్రాలని పంపిణీ చేసిన, ఏది మనప్పటికీ ఆయనే దీనికి ప్రతిఫలం ఇచ్చేవాడు అని మనము నమ్మినట్లయితే ఆయన నిశ్చయంగా ప్రతిఫలమును మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం చేసిన ప్రతి పనికి ఎవరి యొద్ద నుండి మనం లాభాన్ని అపేక్షించవలసినటువంటి అక్కర లేని లేదు. ఏ దేశం నుండి, ఏ రాష్ట్రం నుండి, ఏ ఇతర ప్రాంతం నుండి ఇది చూస్తే వారు మనకి సహాయం చేస్తారు అన్నటువంటి అపవాది యొక్క ఆలోచన మనకు రానే రాదు. ఎందుకంటే సమస్తమునకు కర్త అయిన అత్యున్నతుడైనటువంటి సర్వోన్నతుడే మనకు సహాయం చేయ శక్తివంతుడని మనం వాక్యం చూసినప్పుడు మనము చేసే ప్రతి చిన్న పనికి ఆయన నిశ్చయంగా సహాయం చేస్తాడు. మనము ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే. ఆయన దృష్టికి మనం ఇష్టముగా మార్చబడాలి అనగా రెండు విషయాలు మనం ఇక్కడ చూసాం. ఒకటి, ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండు, ఆయన ఫలము దయచేస్తున్నాడని విశ్వసించాలి. అప్పుడు మన కార్యము సఫలపరచబడుట మాత్రమే కాదు, మనము జరిగించిన ప్రతిదానికి దీవెన కలుగుట మాత్రమే కాదు, ప్రతిఫలం దక్కుట మాత్రమే కాదు, కానీ అంతకంటే ముఖ్యముగా ఆయన దృష్టికి మనం ఇష్టముగా మార్చబడతాము. మీరు దేవుని మాట ప్రతి వాని హృదయం నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసం లేకుండా నీకు ఇష్టంట అసాధ్యమని మీరు సెలవిచ్చారు. విశ్వాసం అనగా నీవు ఉన్నావని నమ్మాలని, ప్రతి పనికి, ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు నీవే అని విశ్వసించాలని మీరు సెలవిచ్చారు. వాక్యాన ప్రతి వారు ఇకమీద విశ్వాసం మీ మీదను, ప్రతి కార్యానికి ఫలము దయచేవాడు నీవే అని గుర్తించి సగటుకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ఆత్మీయతలు బలపరచండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలు తీర్చి నీ దృష్టికి ఇష్టలైన వారుగా ఉన్నట్టుకు కృపలా ఇచ్చేమని పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.